ఒక్క నిమిషం నా పేరు దుర్గా సాయి, మాది ఎర్రవరం గ్రామం, సూర్యాపేట జిల్లా, కోలార్ మండలం. మా ఊరిలో బాలవిగ్రహ లక్ష్మీ నరసింహస్వామి స్వయముగా వైకుంఠం నుంచి ఇచ్చేశారు. ఎందుకంటే కలియుగ అంతం కావస్తుంది కావున స్వామివారు రక్షణ కోసం తను ఈ గుట్ట పైన నాకన్నా ఒక చిన్న బాలుడి పైకి వచ్చి తన రూపాన్ని బయటికి తీశాడు. అలాగనే ఇంకొద్దిగా రూపాన్ని బయటికి తీయడానికి నేనుగా హైదరాబాద్ లో నా పని నేను కర్తవ్యంలో ఉండగా మిగిలిన రూపాన్ని బయటికి తీశారు. స్వామివారు అలాగా ఎంతో మందిని కాపాడుతూ రక్షగా ఎంతో సత్యాన్ని ఈ కొండలపైన చూపిస్తూ ఉన్నారు. అందుకని స్వామివారికి కొండంత ముడుపులుగా ఎంతో గొప్పగా వైభవంగా జరుగుతుంది స్వామివారికి. ఈ ఊరిలో ప్రత్యేకత ఈ బాల నరసింహుడితో పాటు ముక్కోటి దేవుళ్ళందరూ స్వయంగా వచ్చారు. ఆ రోజున అష్టదిగ్బంధనం జరిగిన నాడు ఈ ఊరికి ముక్కోటి దేవుళ్ళందరూ విచ్చేశారు. మీరు చూసే ప్రతి రాయి పైన ఒక్కొక్క దేవుడిగా కొలువై ఉంటాడు. అది ఈ ఊరి వారిని అడిగితే ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క రూపంగా బయటపడుతుంది. ముక్కోటి దేవుళ్ళు ఈ ఊరినందు నివసిస్తూ ఉన్నారు. ఆ నరసింహుడి సేవలో మునిగి తేలుతూ ఉన్నారు. మీరు ఏం చేస్తుంటారు స్వామి? నేను రెస్టారెంట్ పెట్టుకున్నాను సార్ హైదరాబాద్ లో. అక్కడ స్వామి నన్ను నిలబడకుండా తీసుకొచ్చాడు. ఇక్కడ ఎన్ని రోజులైంది ఎట్లా? స్వామి వెలిసిన 3వ రోజు. అంటే స్వామివారు అంతకు ముందే నేత్రంలో దర్శనం ఇచ్చారు, కానీ అది తీసే యోగం ఇంకొకరికి ఇచ్చారు కాబట్టి ఆగాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చి మీరు ఈ కార్యక్రమం మీరే చేశారా? రెండవసారి మిగిలిన రూపాన్ని యుద్ధ రూపం బయటపడ్డది, కానీ బాల రూపం ఆనాడు బయటపడలేదు. బాల రూపాన్ని తీయడానికి నన్ను ఇక్కడికి రప్పించారు. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే బాల రూపంలో అమ్మవారితో పవలింప సేవలో ఆదిశేషుడిపై ఇలా నిద్రిస్తూ ఉంటాడు. అలాగనే ఇంకొక రూపం ఏంటంటే ఎక్కడైనా లక్ష్మీ నరసింహుడు ఒక్క లక్ష్మీదేవితోటే ఉంటాడు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి అమ్మవారు కలిగి ముగ్గురుగా స్వయంగా ఒక రాయి పైన వెలిసి ఉన్నారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఉగ్ర రూపంగా మీరు నిజరూప దర్శనంలో కానీ స్వామివారిని కనుక చూస్తే మీకు నామాలు కానీ అన్ని విధాలుగా కనపడతాడు. ఉగ్ర రూపంలో తన పల్లలు, నేత్రములు, మీసాలు, కిరీటం అగ్ని జ్వాలలా మండుతూ ఉన్నట్లు కనపడుతుంది. జై నరసింహ, జై బాల నరసింహ.